వస్తే ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. అంటే పథకాలు అందుతున్నాయా? అందుతున్నాయి. మీ వరకు మీకు ఏమన్నా అందాయా పథకాలు? ఏమేమి వచ్చినాయి బాబాయ్ పథకాలు? ప్రస్తుతానికి నేను ఏం పెట్టలేదు కానీ మా ఫ్రెండ్స్ మొత్తం తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు. మంచిది. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు ప్రతి కుటుంబానికి. మాకు ఒకటి వచ్చింది ఆల్రెడీ. తల్లికి వందనం, చదువుకునే పిల్లలకి 13,000 వేసామన్నారు. నాకు 2 అబ్బాయిలే, మేము తీసుకోలేదు. ఓకే. పెన్షన్లు పెంచి 4,000 ఇస్తున్నామంటున్నారు. అందరికి బాగానే ఇంటికి వచ్చి వస్తున్నారు. ఇంటికి వచ్చి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఇంటికి వస్తున్నారు, లేచిన వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు. వికలాంగులకు 6,000 ఇస్తున్నారు. వస్తున్నాయి. లంచాలు ఏమన్నా అడుగుతున్నారా? ఎవ్వరు 1 రూపాయి అడగట్లేదు. ఓకే. మరి ఆటో వాళ్ళకి డబ్బులు వేశారు, రైతులకు 2 విడతలు వేశారు, అందుతున్నాయి. ఉచిత బస్సు అమలు చేశారు లేడీస్కి. ఏం జరగట్లేదు అంటున్నారు కొంతమంది. ఎవడో సన్నాసి అంటే దాన్ని ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు అంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం లేదు, నేను తప్పుగా చెప్తాను. అది మరి ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లా, ప్రజలను మోసం చేసిందని జగన్ గారు చెప్తున్నారు. ఏమంటే చేయకపోతే చేయలేదని చెప్తాం, చేసేటప్పుడు చేయలేదని ఎలా చెప్తాం? ఏం కనబడతలేదు అంటారు వాళ్ళకి చెప్తున్నాను కదండి. నువ్వంటే నాకు ఇష్టం ఉండదు, నేను ఏమైనా చెప్తావు. నువ్వంటే ఇష్టం లేనాడు 100 వాగుతాడు. ఒక్కడ మంచి మాట 10 మంది అంటే 90 మంది తప్పేనా? అభివృద్ధి ఎలా జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చాక? రోడ్ల పరిస్థితి కానీ అన్ని బాగున్నాయండి. అమరావతి కానీ దగ్గర పూర్తవుతున్నాయండి. ఓకే. చివరిగా జగన్ మరలా ముఖ్యమంత్రి అవుతారా? అది మీ అభిప్రాయం బాబాయ్, మీరేమనుకుంటున్నారు? ఇంక ఈ ప్రభుత్వం ఇలాగే ముందుకెళ్తా ఉంటే ఇంకెవరు వస్తారు? ఫైనల్ గా ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారి గురించి ఉన్నంతసేపు ఆయన ఉంటేనే బాగుంటుందని మేము అనుకుంటాం. థ్యాంక్ యూ బాబాయ్.